guys, welcome back to my long video and welcome back to my channel Honeyశ్రీ Talks. ఈ రోజు అయితే నేనైతే మీ అందరి కోసం మంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే మా అక్కవి తీసుకొచ్చాను. ఎస్పెషల్ గా నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి సో దట్ నేనైతే మా అక్కని రిక్వెస్ట్ చేసి మరి నేనైతే మీకోసం తీసుకొచ్చాను అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో అయితే లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్ వెడ్డింగ్ డే రోజు వేసుకున్న బ్లౌజ్ అనమాట. అప్పుడు నేను కొంచెం చిన్నగా ఉన్నా కాబట్టి నాకు అంత ఐడియా లేదు, పిక్స్ చూస్తున్నా కాబట్టి చెప్పగలుగుతున్నా. ఇదైతే మ్యారేజ్కి వేసుకున్న బ్లౌజ్, హ్యాండ్స్ అయితే చిన్నగా పెట్టించేసుకుందంట. అండ్ సైడ్కి పిక్ అయితే చూస్తున్నారు కదా, ఎంత బాగుందో కదా బ్లౌజ్ కూడా, ఇంకా బ్లూ కలర్లో అలా వచ్చేసి. అండ్ నెక్స్ట్ అయితే ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. ఇదైతే మా చిన్నక్క మ్యారేజ్లో మా అక్క వేసుకున్న బ్లౌజ్ అనమాట. ఇదైతే ఆరెంజ్ కలర్ వచ్చేసింది అండ్ ఇంకా ఫుల్గా వర్క్ అయితే వచ్చేసింది. మగ్గం వర్క్ చూస్తున్నారు కదా, ఇంకా చాలా పూసలతో ఇలా మస్తు గ్రాండ్ లుక్ అయితే వచ్చేసింది. అండ్ ఈ బ్లౌజ్ అయితే చాలా వెయిట్ కూడా ఉంటుందన్నమాట. నేనైతే మోయలేకపోయాను, నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట ఈ శారీ వేసుకొని. సో దట్ నాకైతే అప్పుడు అలా అనిపించింది అనమాట. బ్లౌజ్ మాత్రం చాలా సూపర్గా అండ్ చాలా లుక్ అయితే గ్రాండ్గా చాలా లుక్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ అనమాట మా అక్కది. ఇదైతే పింక్ కలర్ బ్లౌజ్. పింక్ అయితే ఎవరికైనా ఇష్టం ఉండకుండా ఉంటుందా? చాలా మందికి పింక్ అంటే ఇష్టం కదా. అండ్ మేజర్లీ మా అక్కకైతే పింక్ అంటే ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇదైతే వరలక్ష్మి వ్రతం రోజు లాస్ట్ ఇయర్ అయితే మా అక్క వేర్ చేసేసింది పింక్ బ్లౌజ్. ఆ వీడియో నేనే షూట్ చేశాను, చూడండి ఎంత బాగుందో కదా. అసలు మా అక్క స్ట్రక్చర్కి ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా బ్లౌజ్. మీకు కూడా కావాలంటే స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి అండ్ మీకు కూడా కావాలంటే ఇలానే కస్టమైజ్ చేసేసుకోండి బ్లౌజెస్ అయితే. నాకైతే ఈ పింక్ బ్లౌజ్ అయితే చాలా నచ్చింది. నేనైతే ఎప్పటికీ అడుగుతూ ఉంటాను మా అక్కకి, ఈ బ్లౌజెస్ నా కోసం ఉంచు, సపరేట్గా నా కోసం పెట్టు అనేసి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే రెడ్ కలర్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే మా అక్క లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఫెస్టివల్కి అయితే వేసేసుకుంది అనమాట. మహారాణి లుక్ అయితే క్రియేట్ చేసేసింది ఫైనల్గా. ఐడియా నేనే ఇచ్చాను. అండ్ జ్యువెలరీకి ఇంకా బ్లౌజ్కి చాలా బాగా సెట్ అయింది కదా. ఇంకా హ్యాండ్స్ అయితే ఫుల్గా పెట్టేసుకుంది అనమాట. ఆమె ఐడియాస్ అయితే అసలు ఎవరికి రావనుకుంటా నాకు తెలిసి. చాలా మంచిగా ఓన్ ఐడియాస్ తోటి మంచిగా స్టిచ్ చేయించుకుంటుంది బ్లౌజెస్ అయితే. ప్రతి బ్లౌజ్కి అయితే మంచి కాస్ట్ అయితే పెడుతుంది. సో దట్ ఇలా అయితే హ్యాండ్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే గ్రీన్ కలర్ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అనుకుంటా. ఈ వీడియో నేనే షూట్ చేశాను అనమాట మా అక్కకి బావకి. ఎందుకంటే వాళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్ కాబట్టి చాలామంది బయట కూడా అంటారనమాట. అండ్ ఈ బ్లౌజ్ అయితే నాకు చాలా నచ్చింది. బేసిక్గా నాకైతే వెనకాల అయితే అది నెక్ అయితే రౌండప్గా వచ్చింది కదా, అదైతే నాకు చాలా నచ్చేసింది. ఇది ఒకసారి నేను ట్రై చేయాలి. ఈ బ్లౌజ్ అయితే నేను ఎప్పుడు వేసుకోలేదు. అప్పుడప్పుడు నేను మా అక్క శారీస్ కామన్గా కట్టుకుంటూనే ఉంటాను అనమాట. నాకు ఎప్పుడైనా నేను ఎప్పుడు రెడీ కావాలనుకుంటే అప్పుడు రెడీ చేస్తుంది మా అక్క. కొందరు అలా ఉండరు కదా, లైక్ నా శారీస్ నేను ఇవ్వను, నా బ్లౌజెస్ నేను ఇవ్వను అనేలాగా బిహేవ్ చేస్తారు కదా. మా అక్క అయితే అలా ఉండదన్నమాట. అండ్ నెక్స్ట్ ఇదైతే ఇది ఏం కలర్ నాకు అంత ఐడియా లేదు, ఐ థింక్ ఇది ఆనంద్ కలర్ అని నేను అనుకుంటున్నాను. ఇదైతే చాలా సింపుల్గా అండ్ నార్మల్గా ఏదైనా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి కానీ ఎలాంటి సింపుల్ ఫంక్షన్స్కి అయితే వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ని అయితే మంచిగా చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేసుకుంది. ఎంత క్యూట్గా ఉంది కదా వీడియోలో అయితే. అబ్బా నాకైతే చాలా నచ్చేసింది. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇదన్నమాట. ఇంకా వెనకాల నెక్ కూడా చాలా బాగుంది కదా, అండ్ డీసెంట్గా అండ్ నీట్గా అండ్ ఎలిగెంట్గా చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ పిక్చర్ అయితే నేనే క్యాప్చర్ చేశాను అనమాట. అండ్ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా హ్యాండ్స్ కూడా నాకు చాలా నచ్చాయి. బేసిక్గా నాకు చిన్న హ్యాండ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. మా అక్కకు కూడా అలానే ఇష్టం అనమాట. ఎవరి పర్సనల్కి తగ్గట్టు వాళ్ళు పెట్టించుకుంటారు కదా, సో అలా అనమాట. ఇదైతే గ్రీన్ కలర్ బ్లౌజ్. అవ్వామో డిజైన్ మాత్రం ఎంత బాగా వచ్చింది కదా గైస్, మామిడి పిందెలు అంటారు కదా అలా అనుకోండి. నాకైతే ఇది అలానే అనిపిస్తుంది. నాకు ఎక్కువ బ్లౌజెస్ గురించి అయితే ఐడియా లేదు. నేను ఎస్పెషల్గా మీకోసం రిక్వెస్ట్ చేసి మరి మా అక్కకి బ్లౌజెస్ కలెక్షన్ చూపించమని అడిగాను కాబట్టి నేనే మీకు చూపించేస్తున్నాను. ఇదైతే మా రిషాంక్ బర్త్డేకి అయితే వేసుకుంది. రిషాంక్ సెకండ్ బర్త్డేకి ఈ బ్లౌజ్ అయితే వేసుకుంది అనమాట. ఇక్కడ రిఫరెన్స్ పిక్ అయితే చూసేయండి, మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. మీకు ఇలాంటి బ్లౌజ్ కావాలి అనుకుంటే పక్కా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవాల్సిందే. అండ్ ఆ డిజైన్ అయితే మంచిగా వచ్చేసింది. ఇంకా హ్యాండ్స్ కూడా హాఫ్ హ్యాండ్సే వచ్చేసాయి, అంటే లైక్ మొత్తం ఫుల్గా కాకుండా నార్మల్గా అయితే క్యూట్గా పెట్టించేసుకుంది ఆ హ్యాండ్స్ అయితే. ఇంకా ఈ ప్రతి ఒక్క బ్లౌజ్ అయితే మా అక్క బొటిక్లోనే ఇచ్చేస్తుంది అనమాట. చాలా మంచిగా కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు బ్లౌజెస్ని. అండ్ నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా నచ్చింది పర్సనల్గా కూడా. అండ్ కలర్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే నాకు బాగా గుర్తుంది, మా అక్క చిన్నక్క మ్యారేజ్లో అయితే వేర్ చేసేసింది ఈ బ్లౌజ్. అండ్ ఈ బ్లౌజ్కి ఇంకా చూడండి రిఫరెన్స్ వీడియోలు చూస్తే మాత్రం వావ్, జస్ట్ లైక్ ఏ వావ్ అని చెప్పొచ్చు. అండ్
అండ్ ఆ కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ అంటే చాలా డిఫరెంట్ ఉంది కదా, అసలు మనం ఎక్కడ చూడలేము ఇలాంటి కలర్, చాలా రేర్గా దొరుకుతాయి కదా మనకి బయట. ఇంకా వీడియోలో మాత్రం మస్తు హైలైట్ అయిపోయింది బ్లౌజ్ అయితే. ఆ శారీ ఎలా హైలైట్ అయిందంటే బ్లౌజ్తోనే హైలైట్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీకైతే ఈ బ్లౌజ్ మీరు పక్కా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు మధ్యలో అలా స్టోన్స్, ఎక్స్పెషల్గా స్టోన్స్ రావడం అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ఇదైతే మా చిన్నక్క మ్యారేజ్లో వేసుకుంది ఈ బ్లౌజ్. అండ్ మేకోవర్ కూడా చాలా సింపుల్గా చాలా బాగా చేసేసుకుంది అనమాట. మా అక్క ఏం చేసినా కూడా మరీ ఓవర్గా కాకుండా మరీ లో కాకుండా తనకి సెట్ అయ్యేలాగానే చేస్తుంది, కానీ వేరే వాళ్ళని చూసి మాత్రం అస్సలు ఫాలో అవ్వదు. అండ్ చాలామంది మా అక్కని చూసి స్టైల్ కాపీ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు. నేనైతే అందరికీ ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైతే అలా చేస్తారో ఇది అయితే వాళ్ళకి అంకితం అని చెప్పేస్తున్నాను. అండ్ నేను ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తాను నా పాయింట్ వచ్చేసి. అండ్ ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చేసి. ఇంకా మరి రిషాంక్ చూడండి ఎంత బాగా పోజిస్తున్నాడు ఫోటోకి. ఇదనమాట ఈ బ్లౌజ్ అయితే. అండ్ చెప్పాలి అంటే మా అక్క స్ట్రక్చర్ అయితే మస్తు ఉంటుంది అనమాట. సో దట్ ఎలాంటి బ్లౌజ్ వేసుకున్నా కానీ, డ్రెస్ వేసుకున్నా కానీ, ఏ దానికైనా మస్తు సెట్ అయిపోతుంది, ఆ డ్రెస్కి అందం వచ్చేస్తుంది. నేను పొగడడం అనేసి కాదు, నేను ఎప్పుడు దగ్గర ఉంటాను, లైవ్లో చూస్తాను కాబట్టి చెప్పేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటారని పక్కా అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదైతే గ్రీన్ కలర్. గ్రీన్ అమ్మ గ్రీన్ అనేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాకైతే అలానే అనిపించింది, ఎందుకంటే ఈ వీడియో చూసేసండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా. అసలు బ్లౌజ్ కూడా చూడండి, ఇక్కడ డిజైన్ వచ్చేసి లైక్ ఎలా ఉందంటే ఇప్పుడు ముగ్గు టైప్ ఉంటుంది కదా, నాకైతే అలానే అనిపిస్తుంది డిజైన్. ఇంకా వీడియోలో చూసేసండి మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది డిజైన్ ఎలా వచ్చిందనేసి. ఇక్కడైతే ఎగ్ షేప్లో ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారు. అండ్ నార్మల్ ఇది కూడా చిన్న హ్యాండ్సే ఉందన్నమాట. అండ్ సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది, వేర్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఏదైనా ఫంక్షన్స్కి మంచిగా క్యారీ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మా అక్క బ్లౌజెస్ కలెక్షన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 కూడా వచ్చేస్తాయి, మీరైతే నాకు కామెంట్ చేయండి. అంటిల్ దట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హనీశ్రీ టాక్స్. బై.